తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలో 3 స్థానాలకు ఉదయం 8 గంటలకు ఈ లెక్కింపు మొదలుపెట్టారు. అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ను అధికారులు ఓపెన్ చేశారు. మొత్తంగా 3 దశల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందులో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కౌంటింగ్ కోసం 25 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గానికి కౌంటింగ్ జరుగుతోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాంలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చెల్లుబాటు అయిన ఓట్లలో 50% పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. గత నెల 27న ఉత్కంఠంగా సాగిన ఎన్నికల్లో గెలుపుపై ఉపాధ్యాయ అభ్యర్థులు ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లోని 76 పోలింగ్ కేంద్రాల వారీగా తమకు ఎన్ని ఓట్లు పడ్డాయనే దానిపై లెక్కలు వేసుకున్నారు. తమకు మద్దతిచ్చిన అనుకూలంగా ఉన్న సంఘాల నుంచి 3 ఉమ్మడి జిల్లాల వారీగా క్షేత్రస్థాయి వివరాలను సేకరించారు. ఉమ్మడి 3 జిల్లాల్లో ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధి విస్తరించి ఉండటం, ఒక్కో జిల్లాలో ఒక్కో సంఘం బలంగా ఉండటంతో గెలుపు ఎవరిదనేది అంచనా వేయడానికి కష్టమవుతుందని పలు ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అధికారికంగా బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పరోక్షంగా కొందరికి మద్దతునిచ్చాయి. పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థుల్లో ఉమ్మడి వరంగల్కు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఓట్లు సైతం దాదాపు 45% ఇక్కడే ఉండటంతో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి అభ్యర్థులంతా ఇక్కడే ప్రచారం చేశారు. దీంతో అభ్యర్థుల గెలుపు ఓటముల్లో ఇక్కడి ఓట్లు కీలకం కానున్నాయి. శాసన మండలి పునరుద్ధరణ తర్వాత 2007లో జరిగిన ఎన్నికల్లో విద్యావేత్త చుక్కా రామయ్య, 2013లో పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్, 2019లో యూటీఎఫ్ అభ్యర్థిగా నర్సిరెడ్డిలు గెలుపొందారు. ఒకసారి గెలిచిన అభ్యర్థులు మరోసారి గెలిచిన దాఖలాలు లేవు. ఈసారి ఫలితాలు ఎలా ఉండనున్నది చర్చలు జరుగుతున్నాయి. అలుగుబెల్లె నర్సిరెడ్డి, శ్రీపాల్ రెడ్డి, పూల రవీందర్, గాల్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, పులి సరోత్తన్ రెడ్డి సహా 19 మంది బరిలో నిలిచారు. వీరిలో ఎవరికి విజయం దక్కుతుందనేది ఉపాధ్యాయ వర్గాల్లో ఉత్కంఠంగా మారింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ భాగ్యశ్రీ. గత నెల 27వ తారీఖు నాడు వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించిన ఉపాధ్యాయ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఉపాధ్యాయ ఎన్నికల్లో మొత్తం 25,797 ఓట్లు ఉండగా 24,139 ఓట్లు పోల్ కావడం జరిగింది. ఇందుకు సంబంధించిన దాంట్లో మొత్తం 19 మంది అభ్యర్థులు వారి యొక్క అదృష్టాన్ని మరికాసేపట్లో పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా చూస్తే ఇప్పటి వరకు పోలైన ఓట్లలో సగం ఓట్లు ఎవరికైతే పడతాయో అభ్యర్థులు గెలిచినట్టు ప్రకటించడం జరుగుతుంది. 24,139 ఓట్లు పోలైన సందర్భంలో ఇక్కడ 12,071 ఓట్లు వచ్చిన వారు గెలుపొందినట్టు ప్రకటించడం జరుగుతుంది. ఈ యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం మీద 30 దీనికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రతి 20 టేబుల్ పెట్టి 20 టేబుల్కి ఒక్కొక్క టేబుల్ కు 25 ఓట్లు లెక్కలు, అంటే ఇది మొత్తం మీద బ్యాలెట్ పేపర్ కాబట్టి చాలా లెక్కింపుకు చాలా టైం పట్టే పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి చూస్తే ఒక 25 చొప్పున బండిల్స్ కట్టి దాంట్లో 24 టేబుల్ ఉంటాయి. ఒక్కొక్క రౌండ్కు 1000 చొప్పున మరో టేబుల్ పైన 139 బ్యాలెట్ పత్రాలు పెట్టి ఒక్కొక్క దీంట్లో మొత్తం 24 రౌండ్లలో ఈ యొక్క లెక్క ప్రక్రియ కొనసాగుతున్నది. దీనికి బట్టి చూస్తే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మొత్తం బండిల్స్ కట్టడమే జరుగుతుంది. దీని తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించడం జరుగుతుంది. తర్వాత ఎవరికైనా తక్కువ వచ్చిన వాళ్ళను ఎలిమినేట్ చేస్తారు. మరి ఎక్కువ ఉన్న వారిని అలానే కొనసాగించి మరి రెండో ప్రాధాన్యత ఓటు కూడా లెక్కింపు కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రిజల్ట్స్ మొత్తం పూర్తి స్థాయిగా బయటికి రావాలంటే ఈ రోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల టైంలో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికైతే 12,000 పైచిలకు వస్తే వారిని గెలుపొందినట్టు ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇందులో 19 మంది అభ్యర్థులు బరిలో నిలవడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులే కాకుండా మరో 3
యూనియన్లకు సంబంధించిన అభ్యర్థులను కూడా నిలబెట్టడం జరిగింది. ఇదే కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థి మాస్టర్జీ సంస్థకు రాజ్ సుందరం కూడా ఉన్నారు, సుందరరాజు ఉన్నారు. అతనికి కూడా బరిలో ఉండి మొత్తం ఈ 19 మందిలో 6 మధ్యన ఈ యొక్క పోటీ నెలకొంటుందని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే ఈసారి కూడా విచ్చలవిడిగా డబ్బులు కూడా పంచడం జరిగింది. ఓటర్లను వారు ఏ రకంగా ఆకర్షించుకోవాలో అదే రకంగా వినూత్న రీతిలో కూడా ఆకర్షించుకునే పద్ధతిలో కూడా ఆకర్షించుకోవడం జరిగింది. ఈ యొక్క ఓటర్లకు సంబంధించి చూస్తే, ఎందుకంటే శివరాత్రి రోజు వారందరికీ ఒక్కొక్కరికి తాయిలాలు ఎలా పంపాలి ఏంటి అనే యొక్క ఉద్దేశంగా కూడా పంపించడం జరిగింది. కొంతమందికి అయితే పూజ సామాగ్రిలో పెట్టి మీరు టెంపుల్కి వెళ్తున్నారు కదా, టెంపుల్కి వెళ్ళి మీరు ఇచ్చే పూజా సామాగ్రితో చేసుకోమని చెప్పడం జరిగింది. ఆ పూజా సామాగ్రిలో కూడా వారు డబ్బులు పెట్టి పంపించడం జరిగింది. తర్వాత వారికి ఫోన్ చేసి వారికి చెప్పిన తర్వాత కొంతమంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు లబోదిబోని మొత్తుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ యొక్క వారు ఇచ్చిన డబ్బులు కూడా పూజార్లకే చెందినాయని చెప్పేసి కొంతమంది కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే గతంలో ఎప్పుడైతే 2007లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభించడం జరిగిందో మళ్ళీ తప్ప అప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు ఒకసారి గెలిచిన అభ్యర్థి రెండోసారి కూడా గెలిచిన దాఖలాలు, ఒకసారి పోటీ చేసిన అభ్యర్థి రెండోసారి పోటీ చేసింది. ఈసారి ఒకటే అభ్యర్థి, ఇది కూడా 2019లో చేసిన నర్సిరెడ్డి. ఈసారి కూడా ఎందుకంటే గతంలో చూస్తే 2007లో విద్యావేత్త చుక్క రామయ్య, 2013లో పిఆర్టీ అభ్యర్థి పూల రవీందర్, 2019లో యూటీసీ అభ్యర్థిగా గెలుపొందిన నర్సిరెడ్డి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఒక నర్సిరెడ్డి ఒకరు నిల్చోవడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే ఇతరంతా యూనియన్ల నుంచి కూడా పెద్ద ఎత్తున నిల్చోవడం జరిగింది. సీపాల్ లేబర్ రెడ్డి, అతనితో పాటు పూల రవీందర్ రెడ్డి మరియు గాలపాల హర్షవర్ధన్ రెడ్డి. ఇదే కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా సుందరరాజు నిల్చోవడం జరిగింది. ఇతనితో పాటు బీజేపీకి సంబంధించిన అభ్యర్థి పులి సరస్వం రెడ్డి కూడా మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో నిల్చోవడం జరిగింది. ఇందులో మరి కాసేపట్లో, అంటే ఇప్పటి వరకు చూస్తే మొత్తం లెక్కింపు చేయడం జరుగుతుంది. మరి కాసేపట్లో 10 గంటల వరకు కూడా ఒక బండిల్స్ మొత్తం కట్టడం జరిగింది. తర్వాత అప్పుడు ఓట్లు లెక్కించిన తర్వాత ఎవరు ఏంది అని చెప్పి తెలవడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు అయితే ఈ యొక్క రిజల్ట్స్ వచ్చేదాకా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. భాగ్యశ్రీ. థ్యాంక్ యూ సుధాకర్.